నమస్తే, వెల్కమ్ టు కేకే న్యూస్. నేను శ్రీదేవి. వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి రాగానే ప్రతి 50 కుటుంబాలకు ఒకరు చొప్పున 5,000 వేతనంతో జిల్లాలో 9,732 మంది వాలంటీర్లను నియమించింది. నిరుద్యోగ సమస్య తీవ్రంగా ఉండడంతో ఎంతో మంది యువకులు వీటిపై ఆసక్తి కనబర్చారు. 605 సచివాలయాల్లో వీరు విధులు నిర్వహించేవారు. ప్రభుత్వ పథకాలను లబ్ధిదారులకు చేర్చడం, రేషన్ పంపిణీ వంటి విధులను కేటాయించారు. ప్రజలతో మమేకమై వాలంటీర్లను ఎన్నికల్లో వినియోగించుకోవడానికి వీలుగా సేవామిత్ర, సేవారత్న, సేవా వజ్ర వంటి పురస్కారాలను ప్రభుత్వం ప్రకటించింది. ప్రతిపక్షాల ఫిర్యాదుతో ఎన్నికల కమిషన్ వాలంటీర్లను ఎన్నికల విధులకు దూరంగా ఉంచింది. 5 ఏళ్ల పాటు వీరితో పనులు చేయించుకున్న సర్కార్ ఎన్నికల సమయం రాగానే రాజీనామాలు చేయించేందుకు అధికార పార్టీ నేతలు ఒత్తిడి తెచ్చారు. ఇలా రాజీనామా చేసిన వారినే మళ్లీ అధికారంలోకి వచ్చిన తర్వాత వాలంటీర్లుగా గుర్తిస్తామని మభ్యపెట్టింది. ప్రభుత్వం నుంచి వేతనం ఇస్తూ పార్టీకి సేవలు అందించాలనే తీరులో వీరి వ్యవహారం సాగింది. నియోజకవర్గ నేతల ఒత్తిడి, పెట్టిన ఇబ్బందుల కారణంగా జిల్లాలో 1,500 మంది బలవంతంగా రాజీనామాలు చేశారు. ఇలా రాజీనామాలు చేసిన వీరికి ప్రభుత్వం వేతనం ఇవ్వలేదు. నేతలు కొద్దిపాటి సొమ్ముతో సరిపెట్టారు. ఒక్కొక్క వాలంటీర్కు 5,000 చొప్పున ఇచ్చి ప్రచారంలో వారి సేవలను వినియోగించుకున్నారు. రాజీనామా చేయని వాలంటీర్లకు మాత్రం ప్రభుత్వం గత నెలతో పాటు ఈ నెల వేతనం కూడా ఇచ్చింది. 10,000 లబ్ధి పొందారు. ముందు ప్రభుత్వం వారి సేవలు కొనసాగించనుంది. తెలుగుదేశం పార్టీ కూటమి మేనిఫెస్టోలో వాలంటీర్లకు 10,000 వేతనం ఇస్తామంటూ ప్రకటించింది. దీంతో వీరు పునరాలోచనలో పడ్డారు. ఎంత ఒత్తిడి చేసినా సరే 5,000 మంది వాలంటీర్లు రాజీనామాకు ససేమిరా అన్నారు. ప్రభుత్వం మారితే రాజీనామా చేయని వాలంటీర్లు మాత్రం యథావిధిగా కొనసాగుతారు. వారికి 10,000 గౌరవ వేతనం లభిస్తుంది. ఇక మరోవైపు ప్రభుత్వ ప్రోత్సాహకాలు ఉంటాయి. రాష్ట్రంలో ప్రభుత్వం మారుతోందన్న సంకేతాలు బలంగా వినిపిస్తున్నాయి. కూటమిలో జోష్ నెలకొంది. కూటమి అభ్యర్థులకు ముందస్తు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. వైసీపీ అభ్యర్థుల శిబిరాలు వెలవెలబోతున్నాయి. అభ్యర్థులను కలిసే నేతలే కరువయ్యారు. అంతా మొహం చాటేస్తున్నారు. ఎన్నికల రోజున కార్యకర్తలు కూడా పోలింగ్ స్టేషన్ల వద్ద కానరాలేదు. ప్రచారం నిర్వహించను లేదు. అభ్యర్థులు వాలంటీర్లపైనే ఆధారపడాల్సి వచ్చింది. వీరు లేకపోతే ఎన్నికలే లేవంటూ వైసీపీ అభ్యర్థులు వ్యాఖ్యానిస్తున్నారంటే ఆ పార్టీకి కార్యకర్తల లోటు ఎంతగా ఉందో అర్థమవుతోంది. వైసీపీ కార్యకర్తలను వదిలేసి మమ్మల్ని బలి చేసుకుంది అంటూ వాలంటీర్లు మాత్రం పడుతున్నారు. చేతులు కాలేక ఆకులు పట్టుకున్నట్లు కుమిలిపోతున్నారు. 2 నెలల పాటు వాలంటీర్ల సేవలను వినియోగించుకోవాలని ప్రభుత్వం జూన్లో మళ్లీ వారిని తెరపైకి తేనుంది. 2 నెలల పాటు పెన్షన్లు ఇవ్వడంలోనూ ప్రభుత్వ దొంగబుద్ధి చూపింది. ఇంటింటికి పెన్షన్ ఇవ్వకుండా వృద్ధులను వేధించింది. జూన్లో ఆ బాధ తొలగిపోయే అవకాశం ఉంది. రాజీనామా చేయని వాలంటీర్లకు ఇప్పటికే వేతనం ఇస్తోంది. దీంతో జూన్ పెన్షన్లను అందుబాటులో ఉన్న వాలంటీర్ల ద్వారా ఇచ్చే అవకాశం కనిపిస్తోంది. రాజీనామా చేసిన వాలంటీర్లను కొంగదీస్తోంది. ఇక ఇటువంటి మరెన్నో వీడియోస్ కోసం కేకే న్యూస్ తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.